హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ ఉగాది పచ్చడి అనేది ఈరోజు కంపల్సరీగా తినాలండి. ఎందుకంటే ఉగాది పచ్చళ్ళు 6 రుచులు, షడ్రుచులు అంటారు కదా, 6 రుచులు ఎట్లాగైతే ఉంటాయో అట్లానే మనలో కూడా అన్ని రకాల గుణాలు ఉంటాయి కదా, అవన్నీ పారద్రోలి మనం అనేది హ్యాపీగా ఉండాలి కొత్త సంవత్సరం. ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే నేను మొత్తం దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేయడానికి ఇదిగోండి బిఫోర్ ఇట్లా ఉంది, క్లీన్ చేయకముందు. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూద్దాం. ఎందుకంటే పండగ అనగానే ఆ పండగ వైబ్స్ రావాలండి, ఫెస్టివల్ వైబ్స్ వస్తేనే మనకి ఫెస్టివల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎట్లుంటుందో కామెంట్ చేయండి. పండగ రాగానే దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా ఉంటేనే ఫెస్టివ్ వైబ్స్ అనేది ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎంత బాగుందో అసలు, చూడడానికి కలకల్లాడుతుంది పూజ రూమ్ అయితే. అంతా పూలతో నింపేసానండి. నా చేతనైనంతలో నేనైతే ఇట్లా మొత్తం పూలతో నింపేశాను. చాలా బాగుందండి అసలు, డివోషనల్ వైబ్స్ వచ్చాయి. మొత్తం క్లీన్ చేసి ఫ్లవర్స్ పెట్టగానే ఎంత లుక్ అనిపిస్తుందో చూడండి. క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే పండగ అంటేనే మనకి పండగలాగా ఉండాలి, డైలీ రొటీన్ లాగా కాకుండా పండగ అనే వైబ్స్ అనేది ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే క్లీన్ చేసేసి నేను ఇక్కడ గుమ్మం దగ్గరికి వచ్చానండి. నేనైతే ప్రతి ఫెస్టివల్కి గుమ్మం ఇట్లా పూజించుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఫ్రైడే కూడా నేను గుమ్మాన్ని పూజించుకుంటాను. ఎందుకంటే గుమ్మం మనకు లక్ష్మీదేవి కదండి, ఇక్కడ నుంచి మనకు లక్ష్మీదేవి లోపలికి వచ్చేది నేనైతే నమ్ముతానండి. చూడండి ఎంత బాగా మంచిగా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండితో బొట్లు పెట్టుకుంటే కలకల్లాడుతుందండి గుమ్మం అయితే. ఎంత చూడడానికి ఎంత లుక్ ఉందో చూడండి అసలు. ఇట్లయితే నేను అష్టదళ పద్మం ముగ్గేసుకుని పసుపు బొట్లు పెట్టుకున్నాను. నాకైతే చాలా హాయిగా అనిపించింది. అది చూసిన తర్వాతనే మన ఇల్లు కలకల్లాడిపోతుంది, పండగ వైబ్స్ అనేది వస్తాయి మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఉగాది పచ్చడితో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఉగాది పచ్చడి చేసుకోవడానికి మనకైతే షడ్రుచులు అంటారు కదా, అవన్నీ కావాలి. 6 రుచులు వేసుకొని మనం ఉగాది పచ్చడి అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు, కొంచెం బెల్లం, నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు కంపల్సరీ, అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం చింతపండు రసం వేసి కలిపేసాను. ఇవి ఆ షడ్రుచులు. ఇంకా కొంతమంది ఎవరిష్టం వాళ్ళదండి, పుట్నాల పప్పు వేసుకుంటారు, ఇంకా చాలా బాదం పప్పు కానీ జీడిపప్పు అట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇంకా న్యాచురల్గా 6 ఐటమ్స్తోనే చేసేసాను. చాలా బాగా అనిపించింది. చూడండి, ఇంక ఇట్లా గడపలకి డోర్స్కి కూడా ఇట్లా నామం స్వస్తికి వేసుకున్నాను. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా స్వీట్గా ఉందో అసలు. దీంట్లో అనేది 6 రుచులు మనకి తగులుతాయి. మనం తిన్నప్పుడు 6 రుచులు తగలాలండి, మనకు అప్పుడే ఉగాది పచ్చడి తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. కొంచెమైనా టేస్ట్ చేయండి ఉగాది పండుగ రోజు. ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఏదైనా తింటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాదం కోసం నేనైతే పులిహోర చేస్తానండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. పులిహోరలో అన్నం ఉడికించేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే అన్నం కూడా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది మనకి. మంచిగా పసుపు అనేది అన్నం మొత్తానికి మిక్స్ అయిపోతుందండి. ఇంకా చూడండి, ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. పులిహోర వచ్చేసి ఇంకా నేను పులిహోర ఉగాది పచ్చడే చేశానండి సింపుల్గా. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలనేసి నేను ఫాస్ట్గా ఈ వర్క్ అయితే చేశాను. ఇలా సింపుల్గా అయితే నా పూజ అనేది అయిపోయింది. చూడండి, నాకు తెలిసినంతలో నేనైతే ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎలా పూజ చేశారనేది కామెంట్ చేయండి. నా పూజ రూమ్ ఎట్లా అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి, ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో దేవుడి దగ్గర. అట్లా ఉంటేనే మనకి ఏమంటారు, ఫెస్టివ్ వచ్చింది, మనం పూజ చేసాము అనే ఫీలింగ్ అయితే నాకైతే ఉంటుందండి. అట్లనే ఇంకా హారతి ఇచ్చేసి పూజ అయితే నేను ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. పులిహోర నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి, కొబ్బరికాయ కొట్టేసుకొని నేనైతే హారతి ఇచ్చేసాను దేవుడికి నాకు తెలిసిన వేలో.
ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రెడీ అయిపోయానండి. టెంపుల్కి వెళ్ళాలని చెప్పే కదా. నా శారీ లుక్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. జ్యువెలరీ వచ్చేసి సింపుల్గా 1 నెక్ సెట్తో నేనైతే పేర్ చేశాను. ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ చూసారు కదా, నేమ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే స్వర్ణగిరి వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇది యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుందంటే భువనగిరి దగ్గరలో ఉంటుందండి. ఎల్బీ నగర్ దగ్గరలో ఉండేటోళ్ళు అయితే ఉప్పల్ వెళ్ళి అక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్సులు చాలా ఉంటాయండి. అక్కడ నుంచి భువనగిరి టికెట్ తీసుకుంటే స్వర్ణగిరి అంటే వాళ్ళే ఆపుతారండి డ్రైవర్స్ చెప్పగానే. అక్కడ నుంచి అయితే నేను స్వర్ణగిరి వచ్చేసాను. అక్కడ బస్ స్టాప్లో దిగంగానే అక్కడ బస్సెస్ కూడా ఉంటాయి లోపలికి రావడానికి, కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా మేమైతే ఆటో తీసుకొని వచ్చేసాము. పర్సన్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే బస్కి అయితే 20 రూపీస్ అంట, కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే బ్రహ్మరథం అని వాటర్ ఫాలింగ్ పెట్టారు. చాలా బాగుందండి, చూడండి ఒకసారి లుక్ వేయండి. బ్రహ్మరథం అక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మేము స్టార్టింగ్లో రాగానే అక్కడైతే ఫోటో దిగాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి అండి. ఇక్కడ వచ్చి కొంచెం పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి మొక్కుకున్నాము. ఇంకా చాలా బాగుంది చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్కడైనా పాదాలు ఎంట్రీ ఉంటాయి కదండి, అట్లా ఎంత బాగా కట్టారో చూడండి. అసలు స్వర్ణగిరి అంటే చాలా చాలా బాగా చేశారండి. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ వచ్చేసి మామిడి తోట ఉంటుంది. చాలా ఎక్రాస్లో కట్టారండి. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అండి. రీసెంట్గా ఓపెన్ అయింది కదా ఇది. రాని వాళ్ళు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి, నేను ఈ టెంపుల్ గురించి చెప్తాను. ఇంకా అక్కడైతే మేము మొక్కేసుకొని ఇంకొంచెం అట్లా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి. మనకి తిరుపతిలో ఎట్లాగైతే స్టెప్స్ ఉంటాయో అట్లనే ఉంటాయండి సేమ్. కాకపోతే అన్ని స్టెప్స్ ఉండవు, కొన్ని ఉంటాయి. అక్కడైతే ఎట్లా కట్టారో ఇక్కడ కూడా అట్లానే చేశారండి. ఇది కొంచెం నడుస్తున్న మధ్యలో కూర్చోవడానికి కానీ అట్లా మొత్తం నిర్మించారు, అటు సైడ్ ఇటు సైడ్ రావడానికి. ఇంకా మనం అడుగుకి మనకి గోవిందనామాలు అయితే ఉన్నాయండి. గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఉండవు. ఇక్కడ నడవలేని వాళ్ళు వీల్ చైర్లో రావడానికి కూడా అవకాశం ఉందండి. అక్కడ వీల్ చైర్స్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు కూడా పైకి రావచ్చు, ఈజీగా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు వీల్ చైర్లో వచ్చి కూడా. అన్నీ చాలా అవైలబిలిటీ అన్నీ ఉన్నాయండి. నీట్గా చాలా నీట్గా చేశారు. టాయిలెట్స్ కానీ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అక్కడైతే ఉన్నాయి. స్టాల్స్ ఉన్నాయి మనం ఫుడ్ తినడానికి. ఇంకా వచ్చేసి ఇక్కడ స్టెప్స్ అయితే అయిపోయినాయండి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే అక్కడ స్టెప్స్ ఎక్కాక కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఉంటాయి, అక్కడ కడిగేసుకొని ఇక్కడైతే గరుత్మంతుడు ఉన్నారండి. చూడండి గరుత్మంతుడు అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే గరుత్మంతుడి దగ్గర ఫోటోలు దిగుతున్నారు చాలామంది, చాలా బాగుంది. ఇంకా అక్కడ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గరుత్మంతుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి ఎంట్రీ కావాలి మనము. ఇదంతా టెంపుల్ ప్లేస్ అండి. చూడండి ఇక్కడైతే ఇంకా బ్యాక్ సైడ్ కొబ్బరికాయలు కొడతారు. కొంతమంది తెలియక ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలో తెలియక లోపలికి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేనండి స్టెప్స్ రైట్ సైడ్లోనే ఉంటుందండి గరుత్మంతుడు. అక్కడ బ్యాక్ సైడ్ కొబ్బరికాయలు కొట్టుకొని మనమైతే వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనానికి వెళ్ళామండి. లోపలికి అనేది ఫోన్లు అనేది అలో లేదు. చాలామంది ఉన్నారు, బాగానే రష్ ఉంది. అంటే తొందరగానే దర్శనం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోమంటున్నారు. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే 300, 500 టికెట్స్ ఉన్నాయండి. కొంచెం తొందరగా వెళ్ళాలంటే 500 టికెట్, అర్చన చేయించుకోవాలంటే టికెట్స్ అలా ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ దర్శనానికి అయితే ఏం లేదండి. ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ చూడండి అన్నదానం పెడుతున్నారు. మరి ఫెస్టివల్ అని పెడుతున్నారు, డైలీ పెడతారో అయితే తెలియదు క్లారిటీగా. ఇక్కడైతే చాలా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో అన్నదాన సత్రం. మాకు కూడా తెలియదండి అన్నదానం పెడుతున్నారని. అక్కడ వేరే వాళ్ళు చెప్తే మేము అక్కడికైతే వెళ్ళిపోయాము, అన్నదానం తినేసి వచ్చాము. బాగున్నాయండి, ఎవరు ఎంత తింటే అంత పెడుతున్నారు. చాలా నీట్గా ఉంది. వాళ్ళే ప్లేట్స్ ఇస్తారు. పైన కూర్చోవాలనుకున్న వాళ్ళు పైన కూర్చోవచ్చు, కింద మొత్తం చాలా బాగుంది ఫ్యాన్స్తో కానీ చాలా చాలా బాగుంది. ఇంకా తినేసి మేము అన్నదానం అయితే
ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఎంత బాగా కట్టారు. అస్సలు ఇదంతా చూడండి ఎంత ప్లేస్లో నిర్మించారు టెంపుల్ అయితే. అది మన్నేపల్లి వారండి వాళ్ళదే, ఇది మొత్తం వాళ్ళే మొత్తం కట్టిస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుందండి, రాజకోట ఉన్నట్టుంది, టెంపుల్కి సంబంధించింది ఇది మొత్తము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, లోపలికి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ లోపలైతే పెడతారు. ఇంకా అందరూ వెళ్ళడానికి వీల్లేదు లోపలికి. ఇక్కడైతే చూడండి ఏడుకొండలవాడు ఎంత బాగా కలకలలాడుతున్నాడో. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి ఇక్కడ నుంచి దర్శనం లోపలికి వెళ్ళేది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ నుంచి లైన్ ఉంది కానీ ఎండ కూడా ఏం లేదండి, కూల్గా ఉంది. పైన వచ్చేసి మనకు ఎండ తగలకుండా మొత్తం ఏర్పాట్లు చేశారు, చాలా బాగా చేశారండి నీట్గా. అక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందుకు రాని ఇక్కడ బ్రహ్మరథం అండి, దేవుడి రథం. ఇదిగోండి ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానం ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికైతే ఎంట్రీ కావాలి మనం. అక్కడ నుంచి తొందరగానే దర్శనం అయిపోతుంది, ఒక 10-15 మినిట్స్లో. ఇవైతే సర్వదర్శనానికని అంటే టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్యూ లైన్స్ అనేది ఉన్నాయి. ఫోన్స్ కూడా అలో లేదు, ఇక్కడ సైడ్కి పెట్టేసుకోవాలి. 5 రూపీస్ ఫర్ ఫోన్ తీసుకుంటున్నారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అది చాలా హైట్లో ఉంటుంది. అక్కడైతే ముడుపులు చెల్లించుకునేటోళ్ళు ముడుపులు కట్టి దేవుడికి సమర్పించుకుంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ముడుపు సంబంధించినవన్నీ వాళ్ళే అక్కడ ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇట్లయితే ముడుపులు కడుతున్నారు చూడండి. ఇంకా పక్కన వచ్చేసి గంట ఉంది కదా, అది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదండి, లోపలికి పోవడానికి ఎంట్రీ కూడా లేదు, గేట్స్ అన్నీ కట్టేశారు. ఇక్కడైతే స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ లోపలికి వాటర్లో ఉంటారు కదండి, ఇక్కడ నాగమ్మ వారు కూడా చూడండి ఇక్కడ వాటర్ పడుతూ వాటర్ ఫౌంటైన్ లాగా చేశారు నాగదేవతకి. ఇంకెప్పుడు వాటర్లోనే తడుస్తుంటుంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది చూడంగానే. ఎందుకంటే అందరూ అభిషేకాలు చేసి పాలు పోసి అంతా డట్టి చేస్తారు కదా, ఇక్కడైతే చాలా నీట్గా ఉందండి. ఇంకా అటు ఇటు అయితే 2 అల్వార్లు ఉంటారు, ఇంకా వాళ్ళని అయితే దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి అక్కడ సైడ్ ఒకరు, ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు ఉంటారు అమ్మవార్లు. ఇక్కడైతే నరసింహస్వామి అండి ఒక సైడు. దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రావాలి. అక్కడ నుంచి రాగానే ఇక్కడ చూడండి ఇంకా అందరికి ఇష్టమైన ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. 2 ఫ్లోర్స్లో ఉంటుంది, వాటర్లో ఉంటాడు అది నారాయణ స్వామి. చూడండి ఎంత బాగుందో. అక్కడ అందరూ రూపాయి కాయిన్స్ వేస్తున్నారండి, అసలు కాయిన్స్ వేయొద్దు. దాని చరిత్ర ఏంటంటే నేను చెప్తాను. అప్పట్లో రాగి నాణ్యాలు ఉండేటివి అన్నట్టు, ఆ నాణ్యాలు వేస్తే మనం అందులో వాటర్లో మునుగుతారు కదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనకి ఏవి జబ్బులు రాకుండా అట్లా కాపాడేవంట. అవి కరుగుతాయి రాగి నాణ్యాలు. ఇప్పుడు మనం వేసేవి ఏంటి, ఆ నాణ్యాలు కరగవు. సో కాబట్టి ఎవ్వరూ అట్లా డబ్బులు వేయొద్దండి. ఆ లాజిక్ అనేది తెలుసుకోండి ప్లీజ్, ఎందుకంటే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేనైతే. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్ దిగాను, ఇంకా అయిపోయింది, మేము బయటకు అయితే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ని దర్శనం చేసుకోగానే. ఎవరైనా రాకపోతే ప్లీజ్ ఒక్కసారైనా దర్శించుకోండి, టెంపుల్ చాలా బాగుందండి. ఫెస్టివ్ వైబ్స్ చాలా బాగున్నాయి. ఎలాంటి ఎంట్రీ టికెట్ ఏం లేదు కదండి, ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.